సార్ ఇప్పుడు 15-20 ఏళ్లకెళ్ళి నేను జేపీ గారి మాటలు వింటున్నాను సార్. జయప్రకాష్ నారాయణ గారు ప్రతిసారి ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టకూడదు. నిజానికి ఆయన ఒక రకంగా ఇన్స్పిరేషనే. బట్ పాపం ఆయన అని ఎలక్షన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కదా పాలిటిక్స్ అంటే. ఇప్పుడు ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే, పెట్టకపోతే కష్టమైన పరిస్థితి. ఐడియలిస్టిక్ గా మాట్లాడారు, ప్రాక్టికల్ గా మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేశారనేది నా ప్రశ్న. అసలు ఐడియలిస్టిక్ గా మాట్లాడడం అనేది చాలా విషయాలు మేము కూడా చెప్తాం. అన్ని ఓటు నమ్ముకోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అన్ని ఛానళ్లలో ప్రచారం జరుగుతుంది, అదే ఛానళ్ళకు డబ్బులు పోతాయి, అది వేరే విషయం. బట్ మీరు ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమైన పని. అది మీరు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేశారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లమా నిజమా కాదు? విపరీతమైన ప్రెషర్ ఉంది. నిజంగా మంచలేదా? ఈవెన్ ప్రేక్షకులకు కూడా డౌట్ ఉంటుంది సార్. మీకు ఇవాళ రేపు ఏం తాగదండి. ఏం తాగుతుందండి ఇవాళ రేపు? పైసలు పంచితే తెలియదా? ఓకే, పైసలు పంచితే ఈజీగా తెలుస్తుంది. సో మీరు చిన్న సర్వే చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఎమ్మెల్యేకి పంచలేదు సార్, ఎంపీ కూడా పంచరా? నేను పోయినసారి ఎంపీకి పంచలేదు, ఈసారి ఎమ్మెల్యేకి పంచలేదు. నేను దానికి విరుద్ధం. వెరీ నైస్. నేను డబ్బులు ఖర్చు పెట్టినా. నేను డబ్బులు ఖర్చు పెట్టకుండా నేను పార్టీ కోసం పెడతాము. ఓటు కొనడం అన్నది మంచి పద్ధతి కాదు. నేను నా కార్యకర్తలకి నా ఫౌండేషన్ ద్వారానే లక్షలు ఖర్చు పెడతాం. సో ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ని బలంగా నడిపించుకోవచ్చు. నేనేం ఖర్చు పెట్టక 6 ఏళ్లలో ఏం ఖర్చు పెట్టలేని అంటలేను. ఓకే, ఐ క్యాన్ అఫోర్డ్, నేను ఖర్చు పెడుతున్నా. పార్టీని పెంచినామా అంటే డెఫినెట్గా ఇలా రిజల్ట్స్ ఆర్ షోయింగ్. ఓకే. అండ్ నియోజకవర్గంలో ఎక్కువగా అరవింద్ గారు సామాన్యులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారా అనేది ఒక ప్రశ్న ఉంది. అంటే ఎక్కువగా ఆయన నియోజకవర్గంలో తిరగరు అని ఒక ఆరోపణ చేస్తూ ఉంటారు మీ పైన. నిజమా? ఎక్కువ తిరగరా? అంటే లేదండి, అంటే నేను వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎంపీస్ని. ఆఫ్ కోర్స్ మీడియా పరంగా బాగానే ఉంది. మీడియా ఫిజికలీ, మీడియాలో, గ్రౌండ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎంపీస్. సో ఎనీహౌ టుడే యూ కెనాట్ రూల్ అవుట్ మీడియా, యూ కెనాట్ రూల్ అవుట్ సోషల్ మీడియా. ఎండ్ ఆఫ్ ద డే నేను మై ఇంపాక్ట్ ఆన్ మై సెగ్మెంట్ కుడ్ బి డెవలప్మెంట్ వైజ్, కుడ్ బి స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పార్టీ వైజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఓవరాల్ ఇంపాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రజలు నాకు ఓట్లు వేస్తున్నారండి. భారతీయ జనతా పార్టీకి అక్కడ ఓట్లు ఇదివరకు ఎప్పుడు వేయనంత ఓట్లు ఇవ్వాలి వేస్తున్నారు. బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఈక్వల్గా ఓట్లు వేసారు. 850 గ్రామ పంచాయతీలు ఉంటాయి నాకు. 8 మున్సిపాలిటీలు ఉంటాయి, దాంట్లో కొన్ని 100 వార్డులు ఉంటాయి. మాకున్నది సంవత్సరంలో 6 నెలలు. 6 months అయితే మేము ఢిల్లీ కానీ వేరే కార్యక్రమాలు, పార్టీ ఇచ్చే కార్యాలు తిరుగుతాం. అందులో 2 సంవత్సరాలు ఈసారి కోవిడ్లో పోయినాయి, రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉన్నాము. సో వీలైనంత వరకు మనం తిరిగినాం. 800 గ్రామ పంచాయతీలు తిరగాలని రోజు ఒకటి తిరిగినా 850 రోజులు కావాలి. మాకు 2 సంవత్సరాలు కోవిడ్ తీసేస్తే 900 రోజులు, ఆ 1000 రోజులు మిగిలినాయి. ఆ 1000 రోజుల్లో కూడా 500 రోజులు నేను ఢిల్లీలోనో ఇంకొక వేరే రాష్ట్రంలోనో ఉంటాం. కరెక్టే. సో మేము మీడియా, సోషల్ మీడియా వాడుకోక తప్పదు, వీలైనంత తిరుగుతాము. ప్లస్ ఎంపీలా ఉన్న సాధారణంగా ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఉన్నంత క్లోజ్నెస్ ఉండదు, ప్రాక్సిమిటీ తక్కువ ఉంటుంది ఎంపీకి. నేను ఒక్కడనే అక్కడ ఎంపీని అయిపోయినాను, నాకు ఎక్కడ కూడా ఎమ్మెల్యే లేకుండే. సో పాపం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దే ఎక్స్పెక్ట్ బీజేపీ ఎంపీ రావాలి కదా అని దే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అదే మాకు ఎమ్మెల్యేలు ఉంటే అంత రాదు. అదే మధ్యలో. సో నేనున్న ఫేజ్ అయితే ఉందో 2019-24 మాకు ఎమ్మెల్యే లేరు. సో ఎక్కడైనా అరవిందే ఒక్కడే. ఓకే. సో ఇదొక దీనివల్ల కొంచెం గ్యాప్ వస్తుంది. సో మీరు మీ ప్రశ్నలు కరెక్టే. మేము సర్వేలు చేసుకున్నా నా మీద వచ్చేది ఒకటి, నేను కొంచెం యారోగెంట్గా ఉంటా అన్నది. ఆ యారోగెంట్ కేవలం టీఆర్ఎస్ వాళ్ళకి కనబడుతుంది అట్లా, లేదా మేము టికెట్లు ఇవ్వలేని నాయకులు నా మీద అలిగిన వాళ్ళు అట్లా ప్రచారం చేస్తూ ఉంటారు. రెండోది తిరగలేదు అనటం కొంచెం నేను కూడా ఒప్పుకుంటాను, కొంత మేరకు సాధ్యం కూడా కాదు. యారోగెంట్ అయితే నేను అసలు ఒప్పుకోను. ఓకే. సో ఇప్పుడు మీ నెక్స్ట్, నేనేదో ఎంపీ పెద్ద నాయకుడు అని కూడా నేను సైరన్ గియ్యా సైరన్ వేసుకుని తిరుగుతా కదా, నా నియోజకవర్గం పోగానే అన్ని బంద్ అయిపోతాయి. ఓకే. కామన్ అన్ని వాహనాల లాగా నా వాహనాలు కూడా పోతాయి. ఓకే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.